అందరికీ నమస్కారం. నేడు ఈ ఇల కైలాసం సాక్షాత్తు మణిద్వీపం కాబోతోంది. పార్వతీ పరమేశ్వరుడు మీనాక్షి సుందరేశ్వరుల రూపంలో మనకు సాక్షాత్కరించబోతున్నారు. కేవలం దర్శన భాగ్యం మాత్రమే కాదు, దివ్య భవ్య కళ్యాణ వాహన మహోత్సవంతో మనందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. అంతేనా, చిన్ని కృష్ణుడు నవనీత పూజను చేసేందుకు తరలి వస్తున్నారు. ఇక అమ్మలగన్నమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ మనందరి సమక్షంలో కోటి గాజుల అర్చనను అందుకోబోతున్నారు. ఇలా ఎన్నెన్నో వైదిక క్రతువులతో మీ ముందుకు వచ్చేసింది ఈనాటి కోటి దీపోత్సవ మండపం. ఈనాటి వైదిక క్రతువులకు విచ్చేసిన మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంతటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా అలమేలుమంగ సర్వయ వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. వేద పఠనం. గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణా ప్రాతరశ్వినా ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముదరుద్రగం హవేమ ప్రాతర్జితం భగముగ్రగం హవేమ సమద్ధరాయోషసో నమంత దధిక్రావేవ శుచయే పదాయ అర్వాచీనం వసువిదం భగన్నః. ఈ సాయం సంధ్య వేళలో ప్రాంగణంలో కొలువుదేరి ఉన్నారు కోటిలింగేశ్వరుడు. ఆ కోటిలింగేశ్వరునికి పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో ప్రదోషకాల అభిషేకాన్ని ప్రారంభించవలసిందిగా అర్చకవరేణ్యులకు మనవి. ఓం శంభవే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవౌతో దైసవే నమః. శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి యథా నః సర్వమిజ్జగదయక్ష్మగో సుమనా అసత్ అధ్యవోచదధివక్తా ప్రథమో దేవ్యోభిషక్ అహీగశ్చ సర్వాన్ జంభయన్ సర్వ ఆస్తయాతు ధాన్యః అసో యస్తామ్రో అరుణోతపభృస్సు మంగళః. ఏతే మాగో రుద్రాభితో నిక్షసితాః సోమైషాగుం హేడయీమహే. అసవ్యోపసర్పతి నీలగ్రీవో విలోహితః ఉదయనం గోపాలుషన్నుషన్నుదార్యః ఉదయనం విశ్వాభూతాని సదృష్టో విరయాతినః. యాతే హేతమేష్టే వభోమేధనః దయాస్మాశ్వరస్తమయస్వయా పరిపూర్ణా. నమస్తే అస్త్వాయుధాయ నాతదాయ విష్ణవే. భాభ్యాముతే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరితే ధన్వనో హేతిరస్మార్ణక్తు విశ్వదః. అథో యయుధిష్టవారే అస్మన్నిధేహితో. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రిగా. లలితా సహస్రనామంలోని ప్రతి నామం వేద మంత్ర సమానం. బ్రహ్మాండ పురాణంలోని లలితా సహస్రనామ స్తోత్రాన్ని కార్తీక శుక్రవార వేళ ఈ వేదికపై పఠించేందుకు సిద్ధంగా ఉన్నారు సుధీర బృందం. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారా నాయకశేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహా పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నకటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఆరుణాం కరుణాతరంగితాక్షీం దృశపాశాంకుశపుష్పబాణచాపాం
अणिमादिभिरावृतां मयूकैः अहमिच्छेव विभावये भवानीं ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेयस्वरूपिणी योनिमुद्रा त्रिकण्डेसी त्रिगुणाम्बा त्रिकोणगा अनगाद्भुतचारित्रा वाञ्छितार्थप्रदायिनी अव्यासातिशयज्ञाता षडद्वातीतरूपिणी अव्याजकरुणामूर्तिरज्ञानध्वान्तदीपिका आबालगोपविदिता सर्वानुल्लङ्घशासना श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी आबालगोपविदिता सर्वानुल्लङ्घशासना श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी आबालगोपविदिता सर्वानुल्लङ्घशासना श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी श्रीशिवा शिवशक्त्यैक्यरूपिणी ललिताम्बिका एवं श्रीललिता देव्या नाम्नां सहस्रकं जगुः। इति श्रीब्रह्माण्डपुराणे उत्तरखण्डे श्रीहयग्रीवागस्य संवादे श्रीललिता रहस्यनाम सहस्रस्तोत्रकथनं नाम द्वितीयोऽध्यायः। ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు. వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. పరమ పావనమైన కార్తీక మాసంలో అత్యద్భుతంగా, అపూర్వంగా, అఖండ పుణ్యప్రదాయకంగా, ఆనంద సంధాయకంగా, అనిర్వచనీయంగా, అమోఘంగా, అప్రమేయంగా, అతర్క్యంగా భక్తులకందరికీ మనస్సులు పరవశించే విధంగా జరుగుతున్నటువంటి కోటి దీపోత్సవం ఈనాడు భక్తులకందరికీ దివ్య దీపోత్సవంగా, నయనోత్సవంగా, కన్నులు ఉన్నందుకు సార్థకంగా, కన్నుల పండుగగా సాగుతున్న శుభ సందర్భం. భక్తి టీవీ కార్తీక మాసం అనగానే మనకి భక్తి టీవీ గుర్తుకొస్తుంది. భక్తి టీవీతో పాటు దీనినంతా రూపకల్పన చేసేటువంటి పుణ్య దంపతులు నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు గుర్తుకొస్తూ ఉంటారు. మనం అందరం ఇప్పుడు మన ఎదురుగుండా ఉండేటువంటి దీపాలలో ఒత్తులు వేసుకుని ఎప్పుడు వెలిగిద్దామా అని ఆలోచిస్తూ ఉంటాము, ఎదురు చూస్తూ ఉంటాము. కానీ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు భక్తి టీవీ ద్వారా చూద్దామా అని ప్రపంచ దేశంలో ఉండే భక్తులందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు వెలిగించుకునేటువంటి దీపాలు, మనం వెలిగించుకునే దీపాలు కలిసి ఒక అపూర్వమైన హిందూ ధార్మిక జ్యోతిగా ప్రపంచ స్థాయిలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని అలంకరించుకున్నది ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం. సంవత్సరంలో మీరు చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం దాకా ఏవైనా పనులు చేసినా చెయ్యకపోయినా, పూజలు చేసినా చెయ్యకపోయినా, దీపారాధనలు చేసినా చెయ్యకపోయినా, రావి చెట్టు చుట్టూతా ప్రదర్శనలు చేసినా చేయకపోయినా, తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోసినా పొయ్యకపోయినా, ఆమలక వృక్షము అంటే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేసినా చేయకపోయినా, ఈ కార్తీక మాసంలో నెల రోజులు మీరు తులసి చెట్టుని, ఉసిరి చెట్టుని, దీపాన్ని, దానాన్ని, స్నానాన్ని, ఉపవాసాన్ని, పూజను కనుక చేసినట్లయితే సంవత్సరం మొత్తం మీకు ఎంత పుణ్యం కలుగుతుందో ఈ ఒక్క నెల రోజులు మీకు అంత అఖండమైన పుణ్యం కలుగుతుంది. ఇది మన ఋషులందరూ కార్తీక మాసంలో మనకు అందించినటువంటి అద్భుతమైన వరం. రెండో అంశం ఏంటంటే, కలియుగం లోపల చేస్తే పాపం వల్ల ఫలితం కలుగుతుంది, అట్లాగనే చేస్తే మంచి కర్మ వల్ల పుణ్యం లభిస్తుంది. కానీ కలియుగంలో ఏమని చెప్పారు అని అంటే, పుణ్యం చేద్దాము అనుకుంటే చాలట ఫలితం వస్తుంది. హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ వారు కోటి దీపోత్సవం చేస్తున్నారు. మరి చాలా రోజుల నుంచి వెళ్ళలేదు, నేను వెళదాము అని అనుకుంటే చాలు, వెళ్ళకపోవడం తర్వాత టీవీలో వస్తుంది చూద్దాము అని అనుకుంటే చాలు, ఆ పుణ్యం లభిస్తుంది అని కలియుగంలో గొప్ప మాట చెప్పారు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో కుమారస్వామిని పూజిస్తారో, ఆ పుట్టమన్ను కాస్త తీసుకుని చెవులకు పెట్టుకుంటారో, ఎవరైతే ఆ నామాన్ని స్మరిస్తారో వారికందరికీ కంట పైభాగాన ఎటువంటి రోగాలు ఉండవు, ఎటువంటి చెడు ఆలోచనలు ఉండవు. అటువంటి కంఠానికి అధిదేవతైనటువంటి కుమారస్వామి వారి యొక్క నామాన్ని మనం మనసారా స్మరిద్దాం. అందరూ రెండు చేతులు పైకి చెప్పండి, ఓం కార్తికేయాయ నమః,
ఓం కార్తికేయాయ నమః, ఓం కార్తికేయాయ నమః. ఈ 3 నామాలు మీరు స్మరించడం వల్ల మీకు, మీ పిల్లలకు, మీ మనవళ్ళకు కూడా ఎటువంటి శారీరక అనారోగ్యం కలగకుండా ఉండే విధంగా కార్తీక స్వామిని ప్రార్థించి ఇలా కొన్ని వందల మంది ఇక్కడ కూర్చుని దీపారాధన చేస్తున్నారు. నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు ఈ కోడి దీపోత్సవ కార్యక్రమానికి రూపశిల్పిగా ఉండి కొన్ని లక్షల మంది మహిళల హృదయాలలో స్వామివార్ల యొక్క పాద పద్మాల దగ్గర శాశ్వతంగా ఉండే అదృష్టం వారికి లభించింది. అది వాళ్ళ యొక్క గొప్పదనం. అటువంటి భాగ్యం ఆయన పొందాలి, వారి కుటుంబం పొందాలి, భక్తి టీవీ యాజమాన్యము సిబ్బంది పొందాలి. వారిని చూసి మనం కూడా పొంది మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కూడా ధన్యత పొందాలని చెప్పి సంభావన గావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమో వెంకటేశాయ. కార్తీక శుక్రవార వేళ ఈ కోటి దీపోత్సవ వేదికపై కొలువు తీరిన అమ్మల గన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ చేతులకు మాంగళ్యప్రదమైన గాజులు అలంకరిస్తూ విశేష అర్చనను నిర్వహించాల్సిందిగా అర్చకవరేణ్యులకు మనవి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, అరుంధతే వశిష్టాభ్యాం నమః, మాతాపితృభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. పరమ పవిత్రమైన కోటి గాజుల అర్చన జరుగుతోంది. ఆ కోటి గాజుల్ని మీ అందరికీ దర్శనం చేయిస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ 3 మార్లు కళ్ళకద్దుకోండి. కనకదుర్గా మాతాకి జై, జై దుర్గా మాతాకి, కనకదుర్గా మాతాకి. అందరూ పూజ చేస్తూ ప్రతి నామానికి ఓం కనకదుర్గాయై నమః అంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం కనకదుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం శివాయై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం చండికాయై నమః, ఓం పుణ్యాయై నమః, ఓం దేవయోనయే నమః, ఓం అయోనిజాయై నమః, ఓం భూమిజాయై నమః, ఓం నిర్గుణాయై నమః, ఓం ఆధారశక్త్యై నమః, ఓం నిర్గమాయై నమః, ఓం గుణాశ్రయాయై నమః, ఓం గుణమధ్యాయై నమః, ఓం గుణత్రయ వివర్జితాయై నమః, ఓం కర్మజ్ఞానప్రదాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం సర్వసంహారిణ్యై నమః, ఓం ధర్మజ్ఞానాయై నమః, ఓం నిత్యానందిన్యై నమః, ఓం హరాయ నమః, ఓం సర్వజ్ఞానప్రదాయ నమః, ఓం అనంతాయ నమః. మా అష్టోత్తరంలో చివరి 5 నామాలు జరుగుతూ ఉన్నాయి. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ ముక్త కంఠంతో గట్టిగా చెప్పండి. ఓం హరాయై నమః, ఓం అనంతాయై నమః, ఓం సత్యాయై నమః, ఓం దుర్లభరూపిణ్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సర్వగతాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః, దుర్గాయై నమః. జై జై కనకదుర్గా మాతాకి, మహాలక్ష్మీ మాతాకి, మహాసరస్వతీ మాతాకి. ఓం నానావిధ పరిమళపత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. ధూపం వనస్పతి దివ్యై నారాగంధై సంయుత ఆగ్రహే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. దశాంక సహిత ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి గాయత్ర్యా ప్రోక్ష్య. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ
నారాయణే నమోస్తుతే నిరాంధ్రశయామి నిరాధనాన్ శుద్ధాచమనం సమర్పయామి రక్షాంధారయామి. జయ జయ కనకదుర్గా మాతాకి, జయ జయ కనకదుర్గా మాతాకి, జయ జయ కనకదుర్గా మాతాకి. ఒక చిన్న కిటికీ గుండా దర్శనమిస్తూ నవగ్రహ దోషాలను పరిహరించే పరంధాముడు ఉడిపి శ్రీకృష్ణుడు. ఆ స్వామికి నవనీతమంటే మహాప్రీతి. వెన్న స్వీకరించి కోరిన వరాలనిచ్చే ఉడిపి కన్నయ్యకు ఈ కోటి దీపోత్సవ వేదికపై తొలిసారి నవనీత పూజ జరగనుంది. ఆ వైభవాన్ని కనులారా దర్శించి తరించండి. నవనీత పూజ జరుగుతున్న సమయంలోనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారి గాన ప్రవచనాన్ని అందిస్తారు. శ్రీకృష్ణ నవనీత పూజను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. గంగాధర శాస్త్రి గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గోపాలకృష్ణ భగవానికి జయ జయ గోపాలకృష్ణ భగవానికి. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడికి. అందరూ గట్టిగా చెప్పండి. విఠల పాండురంగ 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 విఠల 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 పాండురంగ. ఓం పాలయాచ్యుత పాలయాచిత పాలయ కమలాలయ లీలయా ధృతభూతరాంబురుహోదర స్వజనోధర మధ్వమానస పద్మభానుసమం స్మర ప్రతిమం స్మర స్నిగ్ధ నిర్మల శీతకాంతిల సన్ముఖం కరుణోన్ముఖం హృద్యకంబు సమాన కండరం అక్షయో దురితాక్షయో స్నిగ్ధ సంస్తుతరోప్య పీఠకృతాలయం హరిమాలయం పాలయాచ్యుత పాలయాజిత పాలయ కమలాలయ లీలయా ధృతభూతరాంబురుహోదర స్వజనోదర ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నందగోపనందనం సనందనాదివందితం నందగోధనం చురారిమర్దనం సమస్త గోపాల బాల జారచోర బాలకృష్ణమాశ్రయే బాలలీలయా జగగే తోరిద బాలలీలయా జగగే తోరిద ముద్దు ఉడుపియా కృష్ణనా నీరే తోరేలే నీరే తోరేలే నీలవర్ణన దేవనా నీలవర్ణన దేవనా కడవ కడగోలు ನೇಣು ಸಗೀತಲಿ ಹಡಗಿನೊಳಗಿಂದ ಬಂದನ ವಂದಿತ ವಂದಿತ ಶೇಷವಂದ್ಯೋರು ವೃಂದಾರಕಂ ಚಂದನ ಚರ್ಚಿತೋ ದಾರಪೀನಾಂಸಕಂ
ఇందిరా చంచలా పాంగనీరాజితం మందరోద్ధారి వృత్తోద్భుజాభాగినం ప్రీణయామో వాసుదేవం దేవతామండలాఖండమండనం ప్రీణయామో వాసుదేవం ప్రీణయామో వాసుదేవం కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే కృష్ణ జనార్దన కృష్ణ హరే ఇంద్రముఖామర బృంద సమర్చిత పద సరోరుగ యుగ్మగరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ గరే ఊర్జోనాశిన శాత్రవ సంచయ జలధర గర్జిత కంఠగరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ గరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ గరే కృష్ణ జనార్దన కృష్ణ గరే. స్వామివారి ఆరాధనలన్నీ పూర్తయి ఆ స్వామివారి పవలింపు సేవ జరుగుతోంది. ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీకృష్ణ పరమానంద జో జో గోపియ కంద ముకుంద జో 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 గోపాలకృష్ణ భగవానికి గోపాలకృష్ణ భగవానికి యత్ సకలం పరస్మై నారాయణ మంగళం జాతవేంద్రాయ మహనీయ గుణాబ్ధయే వసుదేవతనూజాయ వాసుదేవాయ మంగళం వాసుదేవతనూజాయ వాసుదేవాయ మంగళం భవతి పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి మేన పర్జన్యో వర్షతు ఫలిన్యో న ఓషధయ పచ్యంత యోగ క్షేమో న కల్పత శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధా చోపమానం మకీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఉజ్జద్భాను సహస్రకోటి సదృశాం కేయూర హారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంత పంక్తిరుచిరాం పీతాంబరాలాంకృతాం మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం అంటూ మీనాక్షి సుందరేశ్వరుల విశేష రీతిలో కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. అర్చక వరేణ్యులకు మనవి, మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణోత్సవ క్రతువును ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం హర హర నమః పార్వతీపతజే హర హర మహాదేవా. தென்னாட்டுடைய சிவனே போற்றி, தென்னாட்டுவர்க்கும் நிறைவா போற்றி. ஓம் அசுரா ராட்சசா ஜைவ பிசாசா பிரம்ம ராட்சசா கண்டா சப்தஸ்ய மாத்ரேண கமனம் துரதஸ்ததா प्रमुञ्च धन्वनस्तमु भजोरार्त्रिजोर्जा हस्तैडमपराता भगवोपा ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः इन्द्रश्चाग्निश्चराट्रन्दारयतां ध्रुवं पर्वतयुवा विजाजलेः इह राष्ट्रपदारया अधरे सुन्दशत्रवः देवीं वाजमदनयन्त देवाः आरम्भमुहूर्तः शुभमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तो धोर्वतिनन्धोर्वयं वयं
ధూర్వామః గం గణపతయే నమః దీపం దృఢయామి గం గణపతయే స్వాహ అమృతోపహారం ఏతత్ సర్వం నివేదయామి లోకక్షేమార్థం శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామినాః వైవాహోత్సవాఖ్య మహామంగళ కర్మక్రియాం కరిష్యే. ఓం భువః ఓం శుభః నిధన నిధన దినోద్భవ శివ సర్వ పరమాత్మన్ మహేశ్వర మహాదేవ సద్భావేశ్వర మహాదేవ యోగాధిపదే ముంచ ముంచ ప్రమద ప్రమద సర్వ సర్వ భవ భవ భవోద్భవ సర్వభూత సుఖప్రద సర్వదా అన్నిధ్యకర బ్రహ్మ విష్ణు రుద్రపర అనర్చిత అనర్చిత సంస్కృత సంస్కృత పూర్వస్థిత పూర్వస్థిత సాక్షిణ్ సాక్షిణ్ దురు దురు పదంగ పదంగ పింగ పింగ జ్ఞాన జ్ఞాన శబ్ద శబ్ద సూక్ష్మ సూక్ష్మ శివ సర్వ సర్వద. ఓం నమో నమః శివాయ. ఓం నమో నమః మీనాక్షి సుందరేశ్వరాభ్యాం నమః. ధూరసి ధూర్వధూర్వం ధూర్వదయోస్మానే ధూర్వతి దంధో వయం వయం ధూర్వామః. ధూపః దీపః దీపమండలం. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. ఆ యజ్ఞోపవీతాన్ని అందరికీ దర్శనం చేయిస్తున్నారు. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మధుర మీనాక్షి మాతాకి 3 మార్లు కళ్ళకద్దుకోండి. అందరూ కూడా ఆ సుందరేశ్వరుడికి సమర్పించబోయే యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది. అందరూ కళ్ళకద్దుకోండి. సుందరేశ్వర భగవానికి, మధుర మీనాక్షి మాతాకి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రో యజ్ఞోపవేతం బలమస్తు తేజః. 2 చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. యజ్ఞోపవేత ధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఏతత్ సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. పవిత్రమైన కళ్యాణోత్సవంలో కంకణ ధారణ జరుగుతోంది. ఆ పవిత్రమైన కంకణములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. కళ్ళారా తిలకిస్తూ మధుర మీనాక్షి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం విశ్వేత్తా తే సవనేషు ప్రవాచ్యాయ జగర్దమఘవన్నింద్ర సున్వతే పారావతం యత్పుర సంభృతం వత్సపావృణోశరభాయ రశిబంధవే. 2 చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. ఓం బృహత్సామక్షత్రవృత వృద్ధవృష్టియో పృష్ఠోజశ్రుతముగ్రవీరో ఇంద్రస్తోమేన మంజదశేన మధ్యమిదం వాతేన సహరేణ రక్షా. ఓం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతే బ్రహ్మణాధిపతే బ్రహ్మా శివో మే సదా శివో స్వాహా. పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః స్వాహా. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో భవోద్భవాయ నమో నమః స్వాహా. మధుర మీనాక్షి మాతాకి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ భవతి. సుందరేశ్వర భగవానికి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి. చంద్రమాపాం పుష్పో పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి. స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవంలో పూలమాల సమర్పణ జరుగుతోంది. ఫలవీరఫలాహుత అశ్వాయువ సచిత్వరే వీరుధపార విష్ణవః మాంగళ్యసూత్రమస్త్రేణం ప్రోక్షణవజేనావగుంధ్యావమాం మహాలక్ష్మీ దేవ్యాసనాయ మా మహాలక్ష్మీ విజాయిమః ఆవాహ్య త్రిండయోనిమిత్రాః ప్రదర్శ్యార్ఘ్యం దత్వా ధూపదీప నివేద్యాదీనా సంతోష్య. ఇక్కడ మహావిశేషము మధుర మీనాక్షి కళ్యాణంలో పెరమాళ్ళు సాక్షాత్తు వెంకటేశ్వరుడు మహావిష్ణువు కన్యాదానం చేస్తూ ఉన్నారు అమ్మవారిని.
ఆ కన్యాదానాన్ని అందరూ తిలకించండి. కన్యాదానము మాంగళ్య ధారణ జరగబోతోంది. అష్టాపతి నవపతి బభూషి సహస్రాక్షర పరమే వ్యోమన్. ఓ కన్యాం కనక సంపన్న కనకాభరణోజ్వల దాస్యామి దేహి మే తుభ్యం సర్వలోకహితాయ వై కన్యకాం దానయేత్. స్వామికి సమర్పణ. అర్హణ్యస్మయ్యదం విశ్వరూపం అర్హణ్యదందయసే విశ్వమద్భవం నవాభోజీయోరుద్రత్వదస్తి సమగ్నే రుద్రోసురో మహోదివస్తకం తద్ధో మారుతం వృక్షైరివే సంవాదైరరుణైర్యాదిరంగయస్వం పూజావిధకల్పాదినుత్మనా आवो राजानमध्वरस्य रुद्रगं महोदारगं तत्तेजगं रोदस्योः अग्निं पुरातन यत्नोर्जित्ता हिरण्यरूप मवशीगृणुद्भव अनादिगोत्रोद्भवस्य मन्त्रपदवर्णभुवनतत्त्वकलात्व षडध्वमूर्तेः अनादिगोत्रोद्भवस्य कामिकादि आगमाना प्रतिपाद्यमान दिव्य शरीर विग्रहस्य मनोन्मणि रमणी रमणस्य श्री सदाशिव शर्मणः पौत्राय आशीविषधारक काशीपुरनायक कल्याणशील कारुण्यरूप गणगणायमान घंटामणि कलित ललित सुवर्ण मणि गणकचित किंकिणीकिन किनारव मकरी बगुविध भूषण भूषित बंधुर गंधर विग्रहस्य శ్రీ శ్రీ సర్మణేశ్వరస్య పరమ పవిత్రమైన మంగళ సూత్రములు దర్శనమిస్తున్నాయి. అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీ శ్రీ మీనాక్షి అమ్మవారి కంఠంలో సుందరేశ్వర స్వామి వారి ధరింపజేయబోయే కళ్యాణం మంగళ సూత్రములు దర్శనమిస్తున్నాయి. నమస్కారం చేసుకోండి. మంగళ ధారణ పరమ పవిత్రమైన మంగళ సూత్రములు దర్శనమిస్తున్నాయి. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. వివాహమైన మహిళలు మీ మంగళ సూత్రములను కూడా కళ్ళకెత్తుకోండి. అమ్మవారి యొక్క మాంగళ్య బలం మీ అందరికీ దక్కుతుంది. సకల సౌభాగ్యములు దక్కుతాయి. मांगल्य गौरी माता की, मधुर मीनाक्षी माता की, सुंदरेश्वर भगवान की। ओम मांगल्यं तन्तुनानेन लोकरक्षण हेतुना कंठे बध्नामि सुभगे त्रैलोक्यं मंगलं कुरु। మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. वासवासा परिवेतागात् सबुश्रेयान् भवति जायमानः गन्धेरासक्तवजमुन्नयन्ते साधुजोमसादे भजन्तः। ॐ मीनाक्षि सुन्दरेश्वर स्वामी नमः। कुकुलवस्त्राणि समर्पयामि। सबुश्रेयान् भवति जायमानः गन्धेरासक्तवजमुन्नयन्ते साधुजोमसादे भजन्तः। पुष्पावते प्रसवते कलनीर बलाहुता अश्वायुव सरित्वरे वीरदत्तायिष्णवाः। पुष्पावते प्रसवते कलनीर फलाहुता अश्वायुव सरित्वरे वीरदत्तायिष्णवाः। मधुर मीनाक्षी माता की, सुंदरेश्वर भगवान की।
पुष्पावते प्रसूवते फलिनीरबलाभुत अश्वायुवचतिध्वरे विरुधः पारयत्नवाः మధురై మీనాక్షి సుందరేశ్వరుడి కళ్యాణం దివ్య భవ్యంగా రంగరంగ వైభవంగా జరిగింది. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం దోర సదోర దోరందం దోరదయో స్వాం సజాద వేదో భగ్నర్మమ పురోగ సమక్యమావహ దేవనందదిగోదిగా దేవం దరుడయామే. ఓం భోర్భవస్సవః మా దీర్ఘావో భవంద్రాః మధో మధో మధో. దీపోత్సవం కోటి దీపోత్సవం భుజగేంద్రహారం కరళధరం రంభరం రంభరం భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి జన్మోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం వం శివం వం శివం నిజ నీలగ్రీవం నిఖిలజవం వం శివం వం శివం జయ ఆదిదేవం భయకరవం కాలాన్ని శాసించి సాగేటి ప్రభవం దీపోత్సవం ధ్యాన దీపోత్సవం జ్ఞాన దీపోత్సవం ప్రాణ దీపోత్సవం దీపోత్సవం నిత్య దీపోత్సవం సత్య దీపోత్సవం సర్వ దీపోత్సవం ఆతీత వర్ణాల స్వర్ణోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం దీపోత్సవం కోటి దీపోత్సవం రంభరం రంభరం భుజగేంద్రహారం కరళధరం రంభరం రంభరం భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం
పల్లకి సేవను ప్రారంభించవలసిందిగా మనవి. వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ దీపం భయహరం దీపం భవహరం దీపరూపాన నీ దివ్య సందర్శనం అంతరంగ మందిరం శీతశైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రంగ నీదే ఈ చమురు నీదే ఈ భక్తి కూడా నీదేల శివయ్యము విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు ధరించనివయ్య ధగ ధగలాయి కోటి దీపోత్సవం వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ మంగళ దీపముగా మా బ్రతుకు అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీపదాల సన్నిధిలోనా. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని ఇక్కడికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విచ్చేసిన అశేష భక్త జనవాహిని అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి దంపతులకు నా ప్రత్యేక అభినందనలు. కార్తీక మాసం అంటేనే పరమ పవిత్ర మాసం. అందులోనూ కార్తీక పౌర్ణమి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజున ప్రతి ఆలయం ఇల్లు దీపకాంతులతో మెరిసిపోతున్నాయి. ఇటువంటి పరమ పవిత్ర పుణ్యదనాన నేను ఈ కోటి దీపోత్సవానికి విచ్చేయటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ ప్రాంగణాన్ని చూస్తూ ఉంటే వారణాసిలో ఉన్నాననేటువంటి భావం అనిపించక మానదు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని పుష్కర కాలంగా నిర్వహిస్తున్నందుకు నరేంద్ర చౌదరి దంపతులకు మరోమారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా దాదాపు 200 కళ్యాణాలు ఈ వేదికపై జరిగాయి. 200 కళ్యాణం జరగటం ఎంతో విశేషం. కొన్ని లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొంటే కొన్ని కోట్ల మంది భక్తులు టీవీల ముందు భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని వీక్షిస్తున్నారు. ప్రమిదలు, నూనె, ఒత్తులు తదితర పూజా సామాగ్రి అన్నీ ఇచ్చి పూజలు చేయించడం ఎంతో విశేషం. ఈ సందర్భంగా ఆలయాల దీపోత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం. ఈ కోటి దీపోత్సవానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము కూడా. అంతేకాదు ఈ కోటి దీపోత్సవం ఏటా ఇలాగే జరగాలని, ఈ ఉత్సవాన్ని గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలుగా నిర్వహిస్తామని వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా చేస్తూ దేశమంతా కార్తీక మాసం అంటే మన హైదరాబాదు వైపే చూడాలి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనందరిపైన ఉండాలి. తెలంగాణ రాష్ట్రం శివానుగ్రహంతో అద్భుత ప్రగతిని సాధించాలని కోరుకుంటున్నాను. ఓం నమ
శివాయ హర మహాదేవ. నిరంతరం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యం శ్రీ నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి దంపతులకి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి భక్త జన సందోహాన్ని అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, పరోక్షంగా కోట్లాది మంది టీవీల్లో వీక్షిస్తున్నటువంటి భక్తులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి వర్యులు జస్టిస్ రాజేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గత 13 సంవత్సరాలుగా కార్తీక మాసంలో వేలాది మంది భక్తులను ఒక దగ్గర చేర్చి భక్తి మార్గంలో నడిపిస్తూ అప్రతిహతంగా విజయపథంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చినటువంటి శ్రీ నరేంద్ర చౌదరి గారికి మరియు వారి శ్రీమతి రమాదేవి గారికి, భక్తకోటి జనసంద్రానికి అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు, అదేవిధంగా అందరికీ అభినందనలు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్టు అందరికీ కూడా నా తరఫున అదేవిధంగా అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. భారతీయ సంస్కృతి, భక్తి, భారతదేశం ఇవన్నీ ఒకే తాటి మీద ఉంటాయి, మమేకమై ఉంటాయి. దీంట్లో ఏది కూడా విడగొట్టలేం. అందుకనే భారతదేశపు మానబిందువులుగా మనం కొన్ని చెప్పుకుంటాం. ఏమిటా మానబిందువులు? బడి, గుడి, స్త్రీ, గోమాత, అదేవిధంగా తులసి. ఈ మానబిందువులను మనం నిత్యం పూజిస్తూ ఈ మానబిందువుల యొక్క ప్రేరణతోని ఇవాళ దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా మనం వీటికి పూజ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతిలో ఉన్న మనం గర్వపడాలి. ఇవాళ ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు కూడా మీ అందరిలో కలిసి కొద్దో గొప్ప పుణ్యం లభించే విధంగా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. వేదికపై తొలి కార్తీక దీపారాధన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దీపోత్సవం, కోటి దీపోత్సవం. భుజగేంద్రహారం కరళ
పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ భ్రమనాశిత ధ్యాన శివ మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెరునా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా చూడరా దయ జయరా హే సాంబ దిగంబరా పరివారమై ధరి చేరరా పరమ కృపాకరా నడయాడరా మా నడుమనా నగజావర సుందరా విహరించరా మా వినుతిలో విశ్వంభరా శంభో శంకరా శంభో శివంకరా శంభో భక్తవ శంకరా శంభో భవనాశంకరా గణగణము శివగణమై పేరిని తాండవమాడెరురా నరనరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా మహానీరాజనాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. సత్యసత్వమయ అసతోమా సద్గమయ దివ్యమత్వమయ తమసోమా జ్యోతిర్గమయ నిత్యతత్వమయ మృత్యోర్మామృతంగమయ ఆదిజంగమయ మమ్మాదుకో శివయ గణగణము శివగణమై పేరిని తాండవమాడెరురా నరనరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ భ్రమనాశిత ధ్యాన శివ మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెరునా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా చూడరా దయ జయరా హే సాంబ దిగంబరా పరివారమై ధరి చేరరా పరమ కృపాకరా నడయాడరా మా నడుమనా నగజావర సుందరా విహరించరా మా వినుతిలో విశ్వంభరా శంభో శంకరా శంభో శివంకరా శంభో భక్తవ శంకరా శంభో భవనాశంకరా గణగణము శివగణమై పేరిని తాండవమాడెరురా నరనరము పంచాక్షర స్వరమై వినుకొని